ఇది అనవసరంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ భుజాలను తడుముకుంటున్నారు కానీ వాళ్ళని అనలేదు ఆయన కాదా. దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడింది అర్బన్ నక్సల్స్ గురించి. అర్బన్ నక్సల్స్ అంటే ఎవరంటే పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పేరుతో సమాజంలో ఎప్పటి నుంచినో ఒక హైడ్రామా నడుస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ వరవరరావు గారు, లేకపోతే కొంతమంది అక్కడ లాయర్లు ఇట్లాంటి వాళ్ళు, హరగోపాలు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే నక్సలిజంలో తప్పేముంది, ఒక మనిషిలో తన ప్రాంతం పట్లనో లేకపోతే తనకు జరిగిన వివక్ష పట్లనో జరిగే తిరుగుబాటు, ఇందులో తప్పేముంది అన్నటువంటి వాదనని తీసుకొస్తారు. ఈ అర్బన్ నక్సల్స్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే కల్చరల్ విగ్ గద్దర్ లాంటి వాళ్ళు, సాంస్కృతిక విభాగాల వాళ్ళు మరింతగా ఆ పాటలతో అట్రాక్ట్ చేసి యువతని మనం ఆయుధం పట్టుకుంటే ఏదో న్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కోణంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మనకి 18 అంటే దాదాపుగా 15-16 ఏళ్ళ నూనుగు మీసాలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కడిలో ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు, ఒక రెవల్యూషనరీ భావం ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నువ్వు 2 చేతులు అట్లా దండం పెట్టుకోరా అంటే ఇట్లాగే ఎందుకు పెట్టుకోవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు సమాధానం చెప్పరు. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ పెద్దోళ్ళు దండం పెట్టమన్నారు ఇట్లాగా అంతే. అలా కాకుండా సైంటిఫిక్గా ఈ చెయ్య రెండూ కలిసినప్పుడు ఒక ఆకర్షణ ఉంటుంది. నువ్వు ఇలా దండం పెట్టినప్పుడు, నమస్కారం పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళకి నువ్వు చాలా